ఐఎమ్ డాక్టర్ సతీశ్వర. నమస్తే. జనరల్గా అలర్జీస్ అంటే ఏంటి? ప్రొద్దున లేవగానే విపరీతమైన తుమ్ములు, దగ్గు అండ్ ముక్కులోంచి నీళ్లు కారడం, స్నీజింగ్స్, వీటితో సఫర్ అవుతూ ఉంటాం. అండ్ ఇవే కాకుండా చాలా రకాల స్కిన్ ఎలర్జీస్తో కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. సో అసలు అలర్జీస్ అంటే ఏంటి, దానిలో రకాలు ఎట్లా ఉంటాయి, ఈరోజు తెలుసుకుందాం. సో ముఖ్యంగా అలర్జీ అనేది మనం ఒకే వర్డ్, ఆ వర్డ్ను ఒక భాగానికి మాత్రమే పరిమితం చేస్తుంటారు చాలామంది. సార్ నాకు అలర్జీ వచ్చింది సార్ అంటారు. అంటే దాన్ని చాలామంది ఏంటంటే అలర్జీ అంటే ఓన్లీ రెస్పిరేటరీ తుమ్ములు మాత్రమే అలర్జీ అనుకుంటారు. స్కిన్ కూడా అలర్జీనే. సో వీటిలలో మనకి ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ అలర్జీ అనగానే కొంతమందికి కళ్ళల్లో వచ్చిందనుకోండి, దాన్ని మనం కంజెక్టివైటిస్ అని అంటాం. లేదు నోస్లో వచ్చిందనుకోండి, మీకు దాన్ని అలర్జిక్ రైనైటిస్ అని అంటాం. అలా కాకుండా మీకు కొంతమందికి గొంతులో వచ్చిందనుకోండి, దాన్ని ఫ్యారింగైటిస్ అంటాం. ఇంకా అలానే టాన్సిలైటిస్, తర్వాత అడినాయిడ్స్. సో ఇవన్నీ కూడా ఇంకా స్కిన్ మీద వచ్చిందనుకోండి, దాన్ని డెర్మటైటిస్, ఎగ్జిమా. ఇలా అలర్జీలో చాలా రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు మనకు వస్తున్నాయి అలర్జీస్ అంటే, బికాజ్ ఆఫ్ మీకు హిస్టమిన్ లెవెల్స్ అనేవి పెరగడము. హిస్టమిన్ అంటే ఏంటి? అలర్జీని కలిగించే ఒక కారకం. ఈ హిస్టమిన్స్ ఎక్కడ ఉంటాయి మీకు? జనరల్లీ పోలెన్ ఎలర్జీ అంటాము, డస్ట్ ఎలర్జీ అంటాము. కొంతమంది ఏదైనా పోపు లాంటిది ఇంట్లో వేసుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా స్మెల్ తీసుకున్నప్పుడు, అంటే మీకు ఏదైనా స్ప్రేస్ పెట్టుకున్నప్పుడు, ఇట్లాంటి టైమ్స్లో కొన్నిటికి కొంతమందికి పెట్స్, ఇంట్లో పెట్స్ ఉంటే పెట్స్ వల్ల కూడా చాలా రకాల ఎలర్జీస్ అనేవి చాలామందికి వివిధ రకాలుగా ఈ హిస్టమిన్ లెవెల్స్ అనేవి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఈ బాడీలో హిస్టమిన్స్ పెరగడం వల్ల చాలామంది ఈ ఎలర్జీకి లోనవుతుంటారు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? బికాజ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ లోగా ఉండడం వల్ల, మీ యాంటీబాడీ రెస్పాన్స్ అనేది బాడీలో తగ్గిపోవడం వల్ల మీకు ఎలర్జీస్ అనేవి వస్తున్నాయి. సో ముఖ్యంగా ఎలర్జీస్లో చాలామంది సఫర్ అయ్యేది ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ అండ్ లోవర్ రెస్పిరేటరీ కింద తీసుకున్నప్పుడు మనకు నోస్లో చాలామందికి వస్తూ ఉంటాయి ఇబ్బందులు. వాటిల్లో ముఖ్యంగా అలర్జిక్ రైనైటిస్ అని అంటాం. సో ఎలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళకు ముందుగా మనకు ముఖ్యంగా నోస్లో కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి అండ్ సైనసైటిస్ కూడా ఉంటాం. సో ఈ నోస్లో అబ్స్ట్రక్షన్స్ ఎందుకు వస్తాయంటే పాలిప్స్ అని చెప్పేసి చెప్తాం. మీరు ఎప్పుడైనా ముక్కిలా తెరిచి చూసినప్పుడు చిన్నపిల్లలను చూడండి, అప్ టు 10 years పిల్లల్ని, ప్రతి ఒక్కరికి ఇక్కడ ముక్కులో కండ పెరిగింది అని చెప్పేస్తారు ఊర్లో. వీటిని పాలిప్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ 2 రకాలుగా మనకు డిఫర్ అవుతుంటాయి. అసలు నాజల్ పాలిప్స్ అంటే ఏంటి, నాజల్ టర్బినేట్స్ అంటే ఏంటి? ఇక్కడ 2 రకాలుగా మనకు దాన్ని కూడా పాలిప్స్ అని అంటాము, వీటిని కూడా ముక్కులో కండ పెరిగిందని అంటాం. సో ఏంటి డిఫరెన్స్ నాజల్ పాలిప్స్కు నాజల్ టర్బినేట్స్కు? డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఇక్కడ ఈ నోస్లో ఎప్పుడైతే మీకు ఈ లాటరల్ వాల్స్లో ఏమవుతుందనంటే, మీకు 3 టర్బినేట్స్ అని చెప్పేసి ఉంటాయి. 1 పెయిర్, ఇటు 3 ఇటు 3 టర్బినేట్స్ అని ఉంటాయి. ఈ టర్బినేట్స్ అనేవి ఏంటంటే, ముఖ్యంగా వీటిలో సుపీరియర్ టర్బినేట్, మిడిల్ టర్బినేట్ అండ్ ఇన్ఫీరియర్ టర్బినేట్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇన్ఫీరియర్ టర్బినేట్ అనేది ఇట్స్ ఏ ఇండివిజువల్ బోన్ అనమాట. తర్వాత మిడిల్ అండ్ సుపీరియర్ టర్బినేట్స్ అనేవి ఏంటంటే, మీకు ఎథమాయిడల్ బోన్, మీకు సైనస్లలో ఎథమాయిడల్ సైనస్ అని చెప్పేసి అంటాం కదా, అట్లే ఎథమాయిడల్ బోన్కు అవి అటాచ్ అయ్యి ఉంటాయి పైన, సుపీరియర్ అండ్ మిడిల్ టర్బినేట్స్ అనేవి. కానీ లోవర్ టర్బినేట్స్, ఇన్ఫీరియర్ టర్బినేట్స్ అనేవి ముఖ్యంగా మనకి ఎందుకు ఈ ఇన్ఫీరియర్ టర్బినేట్స్ ఉంటాయి అని అంటే, మీరు ఎప్పుడైనా దేనికైనా ఎక్స్పోజ్ అయినప్పుడు, మీరు డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదు గాల్లో బయటికి వెళ్తున్నప్పుడు, మీకు ఏదైనా ఎదురు గాలి వస్తున్నప్పుడు, ఇలాంటి టైంలో మీ బాడీ, మీ శ్వాస అనేది ఏమవుతుంది, బాగా డ్రై అయిపోతూ ఉంటుంది కొంతమందికి. లేదు కొంతమందికి ఏంటంటే ఏసీలలో కూర్చుంటారు, బాగా చల్లగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు తుమ్ములు ఎక్కువైపోతుంటాయి. ఇలాంటివి కాకుండా ఉండడానికి మీకు ఈ టర్బినేట్స్లో ఏముంటుందంటే బ్లడ్ వెజల్స్ కూడా ఉంటాయి. సో అక్కడ బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు గాలి పీల్చుకుంటారో, అది తేమ అయినా పర్లేదు, లేకపోతే మరీ డ్రైగా తీసుకున్నా, ఎలా తీసుకున్నా కానీ ఈ టర్బినేట్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే మీకు శ్వాసను తేమపరుస్తాయి. అంటే మీకు ఎంత టెంపరేచర్ ఉండాలో అంత టెంపరేచర్ ఉండాలి. అంటే ఇక్కడ జనరల్లీ మీరు శ్వాస తీసుకున్నప్పుడు అది బాగా డ్రై ఎయిర్ తీసుకున్నా, బాగా వెట్ ఎయిర్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఇక్కడ మీకు 37 degrees సెంటిగ్రేడ్కు అది తీసుకొచ్చేలా ఈ టర్బినేట్స్ అనేవి బ్లడ్ సప్లై వల్ల, అంటే మీకు ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపథెటిక్ నర్వ్స్ అనేవి మీకు ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తుంటాయి. అంటే మీకు ఇలాంటి అలర్జీస్ రాకుండా ఉండడానికి ఇక్కడ మనకు ఈ శ్వాసను ప్యూరిఫికేషన్ చేయడానికి థర్మో రెగ్యులేషన్ లాగా మనకి టర్బినేట్స్ అనేవి పనికొస్తాయి. అండ్ నాజల్ పాలిప్స్, ఇప్పుడు టర్బినేట్స్కు పాలిప్స్కి తేడా ఏంటంటే, అది కూడా కండనే, ఇది కూడా కండనే. కాకపోతే పాలిప్స్ అనేవి ముట్టుకున్నప్పుడు, మీకు టచ్ చేసినప్పుడు, ఇప్పుడు మీకు టెస్ట్ చేసినప్పుడు, మీకు ముక్కులో ఏదైనా పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మీకు ఇక్కడ టచ్ చేసినప్పుడు నాజల్ పాలిప్స్లో పెయిన్ ఉండదు. కానీ నాజల్ టర్బినేట్ అనుకోండి, మీకు కొంచెం పెయిన్ వస్తుంది. దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఈ జనరల్లీ మనం ఏమంటామంటే కండ పెరిగింది అని చెప్పేసి అంటాం. సో అసలు మనకు ఈ టాన్సిలైటిస్ కానీ, సైనసైటిస్ కానీ, లేకపోతే ఈ అలర్జిక్ రైనైటిస్ కానీ, ఫ్యారింగైటిస్ కానీ, అంటే గొంతులో థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటాం కదా, ఇవి రావడానికి గల రీజన్స్ మనము
ఏంటో చూద్దాం. అసలు ఐటిస్ ఇప్పుడు మనం టాన్సిల్స్ అంటున్నాం, లేదు మీరు అలర్జిక్ రైనైటిస్ అంటున్నాం, లేదు సైనసైటిస్ అంటున్నాం, లేదు మీకు బ్రాంకైటిస్ అంటున్నాం. ఇవన్నీ ఏంటి అంటే ఐటిస్. ఇప్పుడు మీకు టాన్సిల్ అని ఒక ఆర్గాన్ ఉంది. ఈ ఆర్గాన్కు ఐటిస్. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, వాపు. మీకు ఏదైనా బ్యాక్టీరియా వైరస్కు మీరు ఎక్స్పోజ్ అయినప్పుడు మీ బాడీలో ఇన్ఫ్లమేషన్, వాపు వచ్చేస్తుంది. ఈ వాపు అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇట్స్ కాల్డ్ యాజ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అని చెప్పేసి అంటాం. మీ బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్తుంది. సో ఎప్పుడు మీకు ఇబ్బంది తలెత్తుతుందంటే ఈ టాన్సిల్స్ అనేవి బాగా వాపు, ఫ్రీక్వెంట్గా మీకు ఎలర్జీస్ రూల్ అవుతున్నారు, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంది, అప్పుడు అది వాపు పెరిగిపోతూ ఉంటుంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఎట్లా అంటే మీ ఇంటి ముందర ఉన్న ఒక గేట్ కీపర్ లాగా, లేకపోతే ఒక బౌన్సర్ లాగా, లేదు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా. ఇవన్నీ ఏంటి టాన్సిల్స్, అడినాయిడ్స్, లేకపోతే మీకు స్ప్లీన్, ఇవన్నీ ఏంటంటే మీకు ఇమ్యూన్ రెస్పాన్స్ పెంచే ఆర్గాన్స్ అనమాట. సో ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ పెంచే వాటిలో ముఖ్యంగా ఈ టాన్సిల్స్ అనేవి, ఈ అడినాయిడ్స్ అనేవి ఎప్పుడైతే మీరు ఏదైనా ఎక్స్పోజ్ అయినప్పుడు అది మీకు ప్రొటెక్ట్ చేస్తూ వాపు వస్తూ ఉంటాయి. సో ఈ వాపు వచ్చిందని చెప్పేసి మీరు దాన్ని కట్ చేస్తుంటారు. చాలామంది టాన్సిల్స్ అనేవి టాన్సిలైటిస్ గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉండగానే వాటిని కట్ చేసి తీసేస్తున్నారు. సో కట్ చేసి తీసేయడం వల్ల మీకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే మీకు కొంతమందికి చెవులో నొప్పి వస్తూ ఉంటుంది, కొంతమంది పిల్లలకి గొంతులో నొప్పి వస్తూ ఉంటుంది, కొంతమందికి నోస్ మొత్తం హెవీగా ఉంటుంది, కొంతమందికి హెడేక్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు టాన్సిల్స్ అనేవి తీసేయడం వల్ల పిల్లల్లో ఇమ్యూన్ రెస్పాన్స్, అంటే మీకు ముందర సెక్యూరిటీ గార్డ్ని మీరు తీసేసారు. తీసేస్తే ఏమవుతుంది, డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ లోవర్ రెస్పిరేటరీ, లంగ్స్లోకి ఇన్ఫెక్షన్స్ ఇంకా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సర్జరీ అనేది ఆప్షన్ కాదండి. సో ఇక్కడ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది మనం పెంచడానికి హోమియోపతిలో ద బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మీకు ఈ ఇన్ఫ్లామేషన్స్ అంటే ఎక్కడైనా కావచ్చు, అది స్కిన్లో వస్తే దాన్ని మనం డర్మటైటిస్ అంటున్నాం, లేదు మీకు నోస్లో వచ్చింది టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ కానీ అంటున్నాం, అలర్జిక్ రైనైటిస్ అంటున్నాం, లేదు ఇక్కడ ఇదంతా నిండిపోయి ఉందనుకోండి సైనసైటిస్ అని అంటాం. అంటే ఇది స్టార్ట్ అవ్వడం చాలా చిన్నగా స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ బాగుంది అని మీకు ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు కొంతమంది పిల్లల్లో ఒకసారి మీకు జలుబు, దగ్గు వచ్చింది అనుకోండి, వితిన్ ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది, వానకాలం వచ్చింది, వర్షంలో తడిచారు, లేకపోతే చలికాలం వచ్చింది, మీకు ఎలర్జీ ఏదో వచ్చింది, తుమ్ములు దగ్గులు వస్తున్నాయి, మీరు ఒక 1 వీక్ పాటు ఏదో మెడిసిన్స్ వాడారు, తగ్గిపోయింది అనుకుందాం. 2 పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయికి వితిన్ 1 వీక్లో తగ్గిపోయింది. సేమ్ అదే మెడిసిన్ ఇస్తున్న ఇంకొక అబ్బాయికి 1 వీక్ కాదు, తనకు ఫ్రీక్వెంట్గా 50 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి మళ్ళీ ఫీవర్ రావడము, మళ్ళీ జలుబు రావడం, మళ్ళీ దగ్గు రావడము కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో ఇవి ఎందుకు అని అంటే మీ ఇమ్యూన్ రెస్పాన్స్ తక్కువగా ఉంది కాబట్టి ఆ అబ్బాయికి ఫ్రీక్వెంట్గా హాస్పిటలైజ్డ్ అవుతూ ఉంటాడు. సో దానివల్ల మీ పిల్లల్ని ఊరికే హాస్పిటల్స్ చుట్టూ తిప్పాల్సి వస్తుంది. ఇంకా ఫైనల్లీ ఒక రోజు అది మీరు చెక్ చేసి చూసినప్పుడు గ్రేడ్ 3, గ్రేడ్ 4 టాన్సిల్స్ ఉంటే తీసేయండి అమ్మ, మీకు ఒక నెల రోజులు మెడిసిన్స్ ఇస్తారో తగ్గదు కాబట్టి ఎట్లాగో సర్జరీ చేసి తీసేస్తారు. కానీ తర్వాత ప్రాబ్లం ఎట్లా మీరు ఫేస్ చేస్తారు పిల్లల్లో, ఇమ్యూన్ రెస్పాన్స్ ఎట్లా పెరుగుతుంది ఒకసారి ఆలోచించండి. సో హోమియోపతిలో ఏమేంటంటే ఈవెన్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 టాన్సిల్స్, అడినాయిడ్స్, సైనసైటిస్, ఈవెన్ మా దగ్గరికి సైనసైటిస్ కోసం సర్జరీకి వెళ్ళి మళ్ళీ రీఎక్కర్ అయ్యి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎలర్జిక్ రియాక్షన్స్ బాగా ఉన్నప్పుడు, లేదు ఆర్టికేరియల్ ర్యాషెస్ అని కొంతమందికి అంటాం, అంటే చర్మం పైన ఎర్ర దద్దుర్లు వస్తూ ఉంటాయి, ఇది కూడా మీకు ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవ్వడం వల్లనే వస్తుంటాయి. సో ఇట్లా మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ మీకు ఉన్నప్పుడు దానికి హోమియోపతిలో ద బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ప్రాబ్లమ్ని బట్టి, ఏజ్ని బట్టి, వాళ్ళకున్న అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా మెడికల్ హిస్టరీలో, ఇవన్నీ అంటే జెనెటిక్ హిస్టరీలో ఏమైనా ఉన్నాయా, వాళ్ళ తల్లిదండ్రులకు, తాతలకు ఇట్లాంటి ఎవరికైనా ఉన్నాయా, అవి చూసుకుంటూ ఒక 6 months to 1 year అని చెప్తూ ఉంటాము కొంతమంది పిల్లలకు. కొంతమంది పిల్లలకు 3 to 4 monthsలో కూడా గ్రేడ్ 3, గ్రేడ్ 4 అడినాయిడ్స్, టాన్సిల్స్ ఉన్న వాళ్ళకు మనకు రిమూవ్ చేయకుండానే మెడిసిన్స్తోనే హోమియోపతిలో తగ్గిపోయిన కేసెస్ చాలా ఉంటాయి. సో ఇక్కడ ఏం లేదండి, మీ ఇమ్యూన్ రెస్పాన్స్ పెంచుకోవాలి, అంతేగాని అడ్డం వచ్చిందని ఇప్పుడు రూట్ కాజ్ని క్లియర్ చేయాలి. కానీ చెట్టుకు నీళ్లు ఇవ్వకపోతే చెట్టు పెరగట్లేదు, అంతేగాని చెట్టుకు ఎక్కడో ఆకు ఏదో ఖరాబ్ అయిపోయిందని, చెట్టు మొత్తం ఎండిపోయిందని చెప్పేసి ఆకుని తెంపేసినట్టు మీరు ఇక్కడ ఇది అడ్డం వచ్చిందని దీన్ని తెంపేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి మీకు వెదర్ చేంజ్ అయినప్పుడు, మనం వాటర్ చేంజ్ అయినప్పుడు, బయట తిన్నప్పుడు, దేనికైనా ఎక్స్పోజ్ అయినప్పుడు, డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు రావడం కామన్. కానీ అది ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అనేది ఇంపార్టెంట్. అంతేగాని మీకు ఇది అడ్డం వచ్చిందని దాన్ని నరికేసుకుంటూ పోతే ఇంకా మళ్ళీ మన బాడీలో ఆర్గాన్స్ ఉండవు. ఇప్పుడు అలానే అపెండిసైటిస్ అని చెప్పేసి చేస్తుంటారు. ఈ మధ్యలో గాల్ బ్లాడర్లో రాయి వచ్చిందని స్టోన్స్ వచ్చాయని గాల్ బ్లాడర్ తీసేస్తున్నారు. పీసీఓడి దాన్ని తీసేస్తారు, కట్ చేసి తీసేస్తుంటారు. సో మెడిసిన్స్ తోటి ఇవన్నీ కవర్ అవుతాయి మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.